ఒక స్థాయికి చేరుకున్నాక మీ సాచురేషన్ స్థాయికి మీరు అనుకున్న స్థాయికి చేరుకున్న తర్వాత ఆస్ట్రేలియా నుంచి మీరు ఇండియాకి వచ్చేసారు. ఇండియాకి వచ్చి రాగానే మరి అంటే మీ కుటుంబ వ్యవహారాలు మీరు చూసుకోకుండా రాజకీయాల్లోకి వెళ్ళాలి అని ఎందుకు అనుకున్నారు? నేను ఎక్కడికి పోలేదు. ఫస్ట్ రాగానే కుటుంబంని చూడలేదు, ఏం చూడలేదు. కేసీఆర్ గారిని కలవడానికి వెళ్ళినాం. కేసీఆర్ గారిని కలిసినాము. ఎప్పుడు వచ్చారు మీరు ఆస్ట్రేలియా నుంచి ఇండియాకి ఎప్పుడు వచ్చారు? నేను 2015లో వచ్చాను. పూర్తి స్థాయిలో మీరు ఫార్వర్డ్ వచ్చేసినాము. వచ్చేసి మరి ఇట్లా మీరు సుదీర్ఘ పోరాటం తర్వాత మీరు ఇట్లా ముఖ్యమంత్రి అయినరు, అభినందనలు తెలిపాలి కాబట్టి మనం చాలాసార్లు కలిసినాము. ముఖ్యమంత్రి కాకముందు ముఖ్యమంత్రి అయినరు, వచ్చినాము, కలుస్తున్నాము. వెరీ గుడ్, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేయండి, మంచిగా చేయండి, ప్రజల మన్నలను పొందే దిశగా మనం చేద్దాము, మీతో మేము ఉంటామంటే లేదు మిమ్మల్ని అందరినీ నేను పిలుస్తాను, మనం ప్రవాసీ దివస్ చేసుకుందాము, పాలనలో ఎన్ఆర్ఐలు కూడా భాగస్వామ్యం కావాలి, ఉద్యమంలో మీరు లేకుంటే ఉద్యమమే లేదు, ఇట్లాంటివన్నీ చెప్పిండ్రు. మంచిది అనుకున్నాము, బాగానే ఉంటుంది కదా, మంచిగానే ఉంటుంది అనుకున్నాము. కోదండరామ్ సార్ గారిని కూడా కలిసినాము, అందరినీ కలిసినాము. అంటే ఉద్యమంలో ఎవరెవరు మంచిగా పాత్ర ఉన్నదో అందరినీ కలిసినాము. కోదండరామ్ సార్తో కూడా ఉన్నాము. తర్వాత వెంటనే ఇక వన్స్ స్టార్ట్ అయినాయి ఇక ఒక్కొక్కటి. అంటే జనాలు కూడా వ్యతిరేకత మొదలైంది జనాలలో కూడా. అరే ఇదేం పథకము, అదేం పథకము, మనమేమో వరల్డ్ తెలుగు ఉత్సవాలను మనకేమో పిలిపించి ప్రపంచ తెలుగు మహాసభలను మీరు ప్రొటెస్ట్ చేయండి, బ్యాన్ చేయండి, అక్కడ కాకుండా చేయండి అని మనకు పిలిపిస్తే మనమందరం నల్ల బ్యాడ్జీలు పెట్టుకొని నల్ల రిబ్బన్లు కట్టుకొని తలలకు పోయి రోడ్ల మీద ఆవాజ్ దో అమేక్ అనుకుంటా బ్యాన్ తెలుగు మహాసభలు సిగ్గుచేట అనుకుంటా మనం ప్రొటెస్ట్లు చేస్తే మరి నగరం నడిబొడ్డున మళ్ళీ అవే అన్ని కోట్లు 100 కోట్లు ఎంతో ఖర్చు పెట్టి అవే తెలుగు మహాసభలు పెట్టి అదే ఆందోళనలు పిలిచి ఇంకా మొదలైందనమాట అంతా. ఇక ఒకటెనకొకటి అన్నీగా అంటే నాట్ డూయింగ్ దిస్ ఈజ్ నాట్ తెలంగాణ అని మాకు అర్థమైంది. మళ్ళీ కోదండరామ్ గారి దగ్గర పోయినాం. సార్ 2009 నుంచి అయితే మీ వెంటనే ఉన్నాం మేము, ఇట్లా జరిగింది. ఆయన అడిగి ఇది కూడా మా విజన్ కూడా చెప్పొచ్చినాము, ఓకే అన్నారు. కానీ జరిగేటివన్నీ వేరేలాగా జరుగుతున్నాయి సార్, మీరు ముందే ఇప్పుడు తప్పదు సార్, మీరు మళ్ళీ ఏదైనా ఉద్యమించాలనేమో మనం అదేంటే లేదమ్మా ప్రభుత్వం ఇప్పుడే ఏర్పడ్డది, ఒక 1-2 ఇయర్స్ ఇద్దాం టైము, చూద్దాం మనము జరుగుతున్నాయి ఏంది అంటే తలొగ్గుతున్నాడా, మన ఒత్తిళ్ళకు లోనవుతున్నా, ఏం జరుగుతుంది చూద్దాం, ఇప్పుడు మనం ఏం అల్లరి చేసినా మన దాంట్లో మనం పల్సన్ అయిపోతాము, మనం జస్ట్ వాచ్ డాగ్ లాగా ఉందాము, అది ఇది అనుకుంటా సార్ జరిపిండు అనమాట. మేము అప్పుడే సెన్స్డ్ ఏదైతే తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంలో ఉన్న వీళ్ళు మేధావులు ప్రొఫెసర్స్ వీళ్ళందరూ మా వాళ్ళంతా ఒక రేంజ్ అనమాట. వీళ్ళంతా పెద్దోళ్ళు ప్రొఫెసర్లు రిటైర్డ్ వాళ్ళు అవి కూర్చుంటారు, వాళ్ళకి ఏం పని ఉండదు, ఇక పొద్దంతా జరిగేది నిశ్చితంగా చూసుకుంటూనే ఉంటారు వాళ్ళు. మేము అందరం కూడా పెడదాం సార్ పార్టీ పెట్టండి మీరు అంటే కూడా వద్దు ఆగండి అని చెప్పేసి అనివార్యమైనప్పుడే మా సార్ పార్టీ పెట్టడం జరిగింది. ఇక ఇంతకన్నా ఇక మేము మన యాక్టివిస్ట్గానే ఉంటే ఎక్కడికక్కడ మనం నిరసనలు చెప్తుంటే అరెస్టులు చేస్తున్నారు. పొలిటీషియన్గానన్నా పోతే పొలిటికల్ పార్టీగానన్నా పోయి ఒక పార్టీ ప్రెసిడెంట్ అంటేనన్నా ఇంకా మనకు ఉంటుంది, మనం ఎంపియాలి. అందుట్లో కాన్స్టిట్యూషనల్ పవర్లో మనం ఉంటేనే మనం ఏమైనా చేయగలుగుతాం అనేది ఇక మేము డిసైడ్ అయిపోయినాం. ఇక ఇట్లా ఉద్యమించుడు ఇక చెప్పుడు ఇదంతా ఇంటలేరు. ఇక వాళ్ళు మనం ఏదైనా మార్పు తీసుకురావాలన్నా, ఏదైనా చేయాలన్నా, కాన్స్టిట్యూషన్ ఏమైనా అమెండ్మెంట్స్ జరగాలన్నా, ఏమైనా చేయాలన్నా మనం అందరం కాన్స్టిట్యూషన్ పవర్లలో ఉండాలి. కాన్స్టిట్యూషనల్ పవర్లకు రావాలంటే పార్టీ ఉండాలి, చట్టసభలో ఉంటేనే సాధ్యమవుతుంది. పార్టీ పెట్టుకుందాము, సరే వచ్చేసినాం. వచ్చిన తర్వాత మరి ఇక సార్ అడగడం జరిగింది. చాలా జరిగినాయి, ఇది ఒక్కటే కాదు. రాజకీయాలు రావద్దు అనుకున్నాం యాక్చువల్గా, ఇట్లనే ఉండి చూసుకుంటుండి సలహాదారుగానే ఉందాం. మీరు కోరుకున్న తెలంగాణ రాలేదనే ఏకైక ఉద్దేశంతోనే కేసీఆర్ గారిని విభేదించుకొని కోదండరామ్ గారి దగ్గరికి వెళ్ళాను అంటారు అంతే. ఇప్పుడు మనం అనుకున్నది వేరు, మనము నిజంగా మీరు ఆశించిన తెలంగాణ రాలేదు, ఇది కాదు మనం అనుకున్నది వేరు. మీరు ఆశించింది ఏంటి? అదే మన అస్తిత్వం కోసం, మన అంటే మన వేష భాషలో ఏంటి అస్తిత్వం అంటే ఏంది అసలు? మన తెలంగాణ అనేది మనది ఏంటిది, మన గడ్డకు ఒకటి ఉంది, మన దానికి ఒకటి నిర్వచనం. తెలంగాణ అంటే నా తెలంగాణ కోటి రతనాల వీణాన ఆ రోజే అన్నాడు ఆయన. మనం కొన్ని నిర్దిష్టంగా పెట్టుకున్నాం, ఈ ప్రాంతం ఇది, ఈ ప్రాంతం ఇది అని. నువ్వు ఏ ప్రాంతాలు లేదు ఏం లేదు అంత గంపగుత్తలాగా చేసి స్వయం పాలన అనుకున్నాము, స్వయం పాలన లేదు, నీ కుటుంబ పాలన అయిపోయింది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch